సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది అయితే మాకు గిఫ్ట్గా వచ్చిందనమాట. అంటే మనకి ఇది ఒకటి తీసుకుంటే ఇది ఫ్రీ అయితే వచ్చింది. సో అది ఏంటి అనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. కానీ ఈ ఫ్రీగా వచ్చిన దాన్ని మాత్రం మనం ఈరోజు ఎంజాయ్ చేద్దాం. సో మనకి ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి ఆయిల్ లేకుండా, అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిని ఇక్కడ ఆయిల్ లేకుండానే చేసుకోవచ్చు అనమాట. సో హెల్తీగా ఉంటాయి. హెవెల్స్ అనమాట ఇది. సో 4.2 లీటర్స్ మనకి 7,400 ఇలా ఉంది. మీరు మామూలుగా బ్లింకిట్లో చెక్ చేసినా కానీ 6,600 అలా ఉందన్నమాట. 5 లీటర్స్ది మనకి 4.2 లీటర్స్ది అయితే వచ్చింది. దీని మీద ప్రైస్ వచ్చేసి 7,400 అయితే ఉంది. సో ఇది మనకి ఆఫర్లో వచ్చిందనమాట. సో ఇంకా ఓపెనింగ్ అయితే ఇంకా మా కన్నగాడే చేస్తాడు ఏది ఉన్నా కానీ. సో అలా మా కన్నగాడు అనుశ్వి ఇద్దరు కలిసి అయితే ఓపెన్ చేస్తున్నారు. సో అలక్క అయితే హెల్ప్ చేస్తుంది వాడికి. ఇంకా వాడి హడావిడి చూడాలి. రివ్యూ ఏమో కానీ ప్రతిదీ కూడా నేను అన్బాక్సింగ్ నీట్గా చేద్దాం అనుకుంటా, కానీ మా వాడు నుంచి ఇంకా ఇలా చేస్తాడనమాట రచ్చగాను. కానీ చిన్నప్పటి నుంచి ఇలా అన్బాక్సింగ్ ఇవన్నీ కూడా వాడికి అలవాటు బాగా. సో అవే చేస్తున్నాడు ఇక్కడ. అంటే వాడికి ఒక సరదా, పెద్ద అయినాక చూసుకోవడానికి కూడా బాగుంటుందని నేను కూడా ఆ మెమొరీ అనేది వీడియో రూపంలో తీసుకొని పెట్టుకుంటున్నాను. ప్రతిదీ వీడు పుట్టిన దగ్గర నుంచి అయితే ఇంతవరకు ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ అయితే ఇయ్యడు. సో పెద్ద పిల్లలు లియాజియా వాళ్ళకి అప్పుడు వీడు లేనప్పుడు ఉండేది ఛాన్స్, కానీ వీడు వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా వీడే అన్బాక్సింగ్ అన్నీ కూడా. సో ఇంకా బయటికి తీసాము, ఇలా ఉందన్నమాట. సో లుకింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఇది, కానీ మనకి ఇలా వచ్చేది ఉందన్నమాట. అందుకే ఇన్ని రోజులు తీసుకుందామంటే ముహూర్తం కుదరలేదు. బ్లింకిట్లో కూడా చాలాసార్లు నేను సెర్చ్ చేసి ఉంచుకున్నాను. ఫిలిప్స్ది సెర్చ్ చేశాను అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. సేమ్ మోడల్లో మనకి ఇందులో కూడా వచ్చింది. సో ఖచ్చితంగా ఇది మీరు తీసుకుంటే అంటే టేస్ట్ కూడా బాగున్నాయి అండ్ ఆయిల్ లేకుండా మనం ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు కాబట్టి వర్త్ అనిపించింది. అంటే ఒక లోపల వచ్చేసి ఒక ఇలాంటి గిన్నె వచ్చిందనమాట. దీన్ని డైరెక్ట్ ఆ ప్లేట్ అనేది పెట్టుకొని మనము మామూలుగా ఎక్కువగా మామూలు పేపర్ ప్లేట్స్ టైప్ అలాంటివి కొన్ని పెట్టుకొని కూడా దీన్ని యూస్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. కానీ మేము డైరెక్ట్ చేసాము. డైరెక్ట్ చేసుకోవడానికి ఆ ప్లేట్ అనేది ఇచ్చారనమాట. మనం బటర్ పేపర్ అలాంటిది యూస్ చేస్తే మంచిదే. యూస్ చేయకపోయినా కానీ ఏం కాలేదు. నేను అంటుకుపోతా ఏమనుకున్నా కానీ ఏం లేదు. మొత్తం నాన్ స్టిక్ ఐటమ్ లాగా ఉంది. లోపల ఒకటి ఐరన్దో స్టీల్దో కానీ దానికి పెయింట్ వేసి అయితే ఉంచి ఇచ్చారు. మనకు ఆ పెయింట్ కూడా ఏం పోవట్లేదు. చాలా బాగా టేస్టీగా వచ్చాయి అవి. ఇందులో మేము ఇంకా ఓపెన్ అయితే చేసాము. ఇంకా ఇన్స్టాలేషన్ అంతా ఎలా చెయ్యాలి దీన్ని అనేసి ఇంకా చూస్తున్న టైంకి ఆలు ఉన్నాయి. ఆలుని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇలా చేద్దామని ఆలు అయితే ఒక 4-5 ఆలు అయితే నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇంకా గిన్నెలో కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఇవన్నీ కూడా అందులో వేసేసి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఎంతవరకు పెంచుకోవాలి ఏంటి అని. నేను ఇంకా క్లియర్గా అయితే ఒకరోజు చేస్తాను. ఈరోజే తెచ్చాను కాబట్టి పిల్లలు కూడా చాలా హడావిడిగా సరదాగా ఉన్నారు. సో వాళ్ళ సరదా ఎందుకు కాదనాలని వాళ్ళనే ఇంకా అన్నీ అంటే క్లియర్గా వీడియో అయితే తీయలేదు నేను. ఎందుకంటే పిల్లలు ఊకే దాన్ని టచ్ చేస్తూ ఉన్నారు, నన్ను ఏది వీడియో కూడా తీసుకొనియట్లేరు. సో ఇలా అనమాట. ఇలా అయితే నేను ఒక 1/2 kg దాకా నేను ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఆలుని. అండ్ ఈ ప్లేట్ అయితే ఆల్రెడీ పెట్టేసాము. దీంట్లో కొంచెం ఒక లైట్ టేబుల్ స్పూన్ కంటే ఇంకా చిన్నది ఇది స్పూన్ అనేది. నాకేమి చిన్న స్పూన్లు ఉంటాయి కదా, దాంతోనే ఒక 1.5 స్పూన్ అయితే మేము ఆయిల్ అలా కింద పోసుకున్నాం, స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడే కదా తీసుకొచ్చింది, సో చూద్దాము అనేసి ఇంకా ఒక 1.5 స్పూన్ అయితే ఇలా స్ప్రెడ్ చేసి, కొంచెం బ్రష్ టైప్ దొరుకుతుంది కదా స్పూన్, అలాంటివి తెచ్చుకుంటే ఇంకా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా మొత్తం ఆలు మొత్తాన్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ కన్నగాడు మీరు ఎందుకు వేస్తారు, నేను వేయాలి అని ఏడుస్తూ ఉంటే ఇంకా అన్నీ తీసి మళ్ళీ వాడుతూనైతే వేస్తున్నా. ఇంతే ఉంటాడు వీడు.
అప్పుడప్పుడు నేను చేస్తాను ఇంకా ఇట్లా ముందల పడతాడనమాట. వద్దు అంటే కూడా వినకుండా అన్ని కుప్పలు పడేస్తుండు. కానీ మనము కొంచెం పల్సగా వేసుకుంటేనే మనకి కొంచెం మంచిగా అవుతాయి. అండ్ బయటికి తీసి మధ్యలో ఎయిర్ ఫ్రైయర్ మిడిల్లో ఉన్నప్పుడు మనం బయటికి తీసి కొంచెం అటు ఇటు కూడా ఎగరేసుకోవచ్చు. వీటిని కొంచెం పైకి కిందికి అంటే కొన్ని ఇలానే ఉంచితే కదలకుండా ఉంచితే కింద అన్నీ మెత్తగా ఉంటాయి. పైవేమో పైనుంచి గాలి వస్తుంటుంది, వేడి గాలి, కాబట్టి పైవైతే మంచిగా వేగుతాయి కానీ డౌన్లో వేగవు. సో మనం అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలంటే పైకి కిందికి ఇలా ముక్కల్ని ఎగరేస్తూ ఉండాలి. కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కారం అయితే అలా వేసుకొని వాటిని కొంచెం అలా కలుపుకొని డైరెక్ట్ పెట్టేసాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక 20 మినిట్స్ దాకా ఫ్రై అయ్యేలాగా టైం అయితే సెట్ చేసి ఇది పెట్టినాక టైం సెట్ చేసి ఉంచారనమాట. నేను ఈ టైం సెట్ చేయడము ప్లస్ ఇది వేయడం అన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. సో దేనికైనా కానీ ఒక 20 మినిట్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రై అవుతాయి చక్కగా, కానీ చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి. సో టేస్ట్ కూడా మంచిగా అనిపించినాయి నాకు. డీప్ ఫ్రై ఐటమ్స్ మనము డీప్ ఫ్రై చేస్తే కూడా అంత బాగుండవు. అంటే ఎప్పుడు కూడా మా పిల్లలకి ఇవి ఇష్టం అన్నమాట బాగా. సో అలా పిల్లల కోసం అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ టర్న్ చేసేది కూడా ఉంది. ఈ ఆప్షన్స్ అయితే నేను చూడలేదు, పిల్లలు తీశారు వీడియో కూడా. సో ఇది మొత్తం ఒక దగ్గర మంచిగా సెట్ చేసి ఇవి టర్న్ చేసి అక్కడ సెట్టింగ్ అవన్నీ కూడా మీకు మళ్ళీ ఒక్కసారి అయితే షేర్ చేస్తాను వీడియో. సో ఇంకా ఇలా సెట్టింగ్స్లో సెట్ చేసి పెట్టాడు. ఇంకా పిల్లలు ఎక్కడ ముట్టుకొని ఇవ్వట్లేరు అస్సలు, వాళ్ళదే హడావిడి అయిపోయింది. కన్నగాంధీ అయితే ఇంకెక్కువ. అది వాళ్ళ అందరు ఇక్కడే ఉన్నారు, నలుగురు కూడా, 4 పిల్లలు, మా ఆయన. ఇంకా అది నేను టర్న్ చేస్తాంటే నేను చేస్తాను, మా వాడు అక్కడ కన్నగాడు ఆడే తిప్పాలన్నీ ఆడే ఓపెన్ చేయాలి. లైవ్ అయితే ఇలా టర్న్ చేశాడు. ఇది టైమింగ్స్ నాకు కూడా సరిగా తెలియదు. మా హస్బెండ్ అయితే పెట్టేశారు. ఇంకా అలా లైట్ వెలుగుతుంది అనమాట. పైనుంచి ఫ్యాన్ ఏదో వేడి గాలి అలా వచ్చి ఫ్యాన్ తిరుగుతున్నట్టు అలా కనపడుతుంది కొంచెం ఇక్కడి నుంచి స్క్రీన్లో. సో అలా ఇది అయిపోయాక కూడా చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని మనం తీసేయడమే బయటికి. ఇలా మనము పెట్టినప్పుడైతే ఇలా ఉన్నాయన్నమాట పచ్చిగా. అప్పుడప్పుడు అటు ఇటు తీసి కదుపుకోవచ్చు కూడా. ఇంకా పిల్లలు మొత్తం అయిపోయిన దాని చుట్టాక 20 మినిట్స్ దాకా కూడా అక్కడే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా, ఏదైనా తీసుకొస్తే ఇంక అక్కడే ఉండేవాళ్ళం. ఇంక ఇక్కడ సెట్ చేసాము, మొత్తానికి సెట్ చేయలేదు. మొత్తం అయిపోయినాక ఇలా లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మనము బయటికి తీసేసుకోవడమే. ఇది కిచెన్లో సెట్ చేయాలి, కాకపోతే ప్లగ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. కాబట్టి కిచెన్లో ఒక్కటే అయిపోయింది. వాటర్ ఫిల్టర్కి అదే అయింది, ఎలక్ట్రిక్ స్టవ్కి అదే అయింది. అందుకే ఇక్కడ పెట్టాము. సో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి. లుకింగ్ కూడా చాలా బాగున్నాయి. మనం వేసింది పసుపు అలా కూడా ఏం వేయలేదు, జస్ట్ కారము, ఉప్పు, ఆయిల్ అంతే. మసాలా అలాంటివి ఏమీ వేయలేదు. ప్లెయిన్గా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా బాగున్నాయి. కానీ కొన్ని వేసుకుంటే మంచిగానే అయితే కదపకుండా ఏం కాదు. ఎక్కువ వేసుకుంటే మాత్రం మీరు అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలి. సో ఇలా ఎయిర్ ఫ్రైయర్ అయితే మేము ట్రై చేసాము. సో బాగుంది అనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. బయట 4500కి అలా వస్తుంది. ఇది బ్లింకిట్లో మాత్రం 6500 అలా చూపిస్తుంది. 5 లీటర్స్ది మనకి 4.5 వరకు కాబట్టి ఇది లీటర్స్ 5000కి అట్లా రావచ్చు. మనం మామూలుగా రిలయన్స్లో డిజిటల్లో అలా తీసుకుంటే మాత్రం 4500కి ఇది వచ్చేస్తుంది. సో మనకైతే ఇది ఫ్రీగా వచ్చింది. కానీ మామూలుగా డబ్బులు పెడితే మాత్రం 4500 అయితే ఆఫర్లో ఉంది రిలయన్స్లో. లేదు మేము బ్లింకిట్లో తీసుకుంటామంటే 5 లీటర్స్ది 6000 అబవ్ ఉంది. మీకు ఎప్పుడైనా కావాలంటే అది కూడా స్క్రీన్ షాట్ అయితే పెడతాను. సో ఇది ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.